కొత్త ఏడాది ప్రధాని మోదీ అధ్యక్షతన కేంద్ర కేబినెట్ సమావేశమైంది. భేటీలో ప్రధానంగా వ్యవసాయం, రైతుల అంశాలపై మంత్రివర్గంలో చర్చించనున్నట్లుగా తెలుస్తోంది. ఇప్పటికే ప్రధాని మోదీ అన్నదాతలకు గుడ్ న్యూస్ కూడా చెప్పారు. పీఎం కిసాన్ సమ్మాన్ యోజన పథకం ద్వారా ఇచ్చే మొత్తాన్ని 6,000 నుండి 10,000 వరకు పెంచుతూ నిర్ణయం తీసుకుంటున్నట్లుగా వెల్లడించారు. అదేవిధంగా దేశవ్యాప్తంగా కొనసాగుతున్న పలు కీలక ప్రాజెక్టులు, ఆయా రాష్ట్ర ప్రభుత్వాల ప్రతిపాదనలకు నేటి కేబినెట్ సమావేశంలో చర్చించి వాటికి ఆమోద ముద్ర వేసే అవకాశం ఉంది. నిరుద్యోగులకు ఉద్యోగాల కల్పన విషయంలో కూడా ఒక ప్రకటన చేయనున్నట్లుగా తెలుస్తోంది. న్యూ ఇయర్ సందర్భంగా ప్రధాని మోదీ కేబినెట్ భేటీ జరుగుతోంది. భేటీలో పలు కీలకమైన అంశాల గురించి కూడా చర్చించినట్టుగా తెలుస్తోంది. దీనికి సంబంధించి మరిన్ని పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి శ్రీచరణ్ అందిస్తారు. శ్రీచరణ్. హిమబిందు, కొత్త ఏడాది ఇంగ్లీష్ న్యూ ఇయర్ లో ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన కేంద్ర కేబినెట్ సమావేశం అయింది కొద్దిసేపటి కిందట. భేటీలో ప్రధానంగా రైతులకి మేలు చేసే విధంగా కూడా వ్యవసాయము, రైతుల అంశాలపై కూడా మంత్రివర్గంలో చర్చించినట్లు కూడా సమాచారము. అయితే ఇప్పటికీ కూడా మనము పీఎం కిసాన్ సమ్మాన్ నిధి గురించి కూడా చర్చించుకున్నాము. దానిలో భాగంగా కూడా ఇప్పటి వరకు కూడా 6,000 ఇస్తున్నది, దానికి 10,000 కూడా చేయనున్నట్లు మనకు కొద్దిసేపటి కింద చర్చించుకున్నాము. అయితే ముఖ్యంగా ఈ పీఎం కిసాన్ సమ్మాన్ యోజన పథకం ద్వారా ఇచ్చే మొత్తాన్ని 6,000 నుంచి కూడా 10,000కు పెంచుతూ కూడా కేబినెట్ నిర్ణయం తీసుకున్నట్లు కూడా ఎక్స్ వేదికగా కూడా అఫీషియల్ గా ప్రధాని నరేంద్ర మోదీ ట్వీట్ చేసిన విషయం తెలిసిందే. అదే విధంగా దేశవ్యాప్తంగా కొనసాగుతున్న పలు ప్రాజెక్టులు, ఆయా రాష్ట్రాల ప్రభుత్వాల ప్రతిపాదనకు కూడా కేబినెట్ సమావేశంలో చర్చించి వాటికి ఆమోద ముద్ర వేసే అవకాశం ఉంది. ముఖ్యంగా అన్ఎంప్లాయ్మెంట్ అనేది కూడా ఎక్కువగా ఉంది దేశంలో. కేంద్రంతో పాటు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాలలో కూడా యువత చాలా పోటీతత్వం విపరీతంగా పెరిగిపోయింది. ఉదాహరణకి మనం యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్, సివిల్ సర్వీసెస్ లో ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్, ఇండియన్ ఫారెన్ సర్వీస్, ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్, తర్వాత ఐఆర్ఎస్ లో ఐఎన్డిఎస్, ఇలా రైల్వే సర్వీసు విపరీతంగా పోటీతత్వము. ఒక 1,100 పోస్టులు ఉంటే దాదాపు 10 నుంచి 25 లక్షల మంది వరకు కూడా పోటీ పరీక్షలకు కూడా హాజరవుతున్నారు. మన విషయానికి వస్తే ఇక్కడ తెలంగాణలో కూడా మొన్న జరిగిన గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 పరీక్షలకు కూడా విపరీతమైన పోటీ నెలకొని ఉంది. ఒక్కొక్క పోటీ పరీక్షకు కూడా దాదాపు లక్షల సంఖ్యలో కూడా యువత అప్లై చేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కూడా ఇటు నిరుద్యోగుల ఉద్యోగాల కల్పన విషయంలో కూడా ఒక ప్రకటన చేయనున్నట్లు కూడా తెలుస్తోంది. అయితే ఇప్పటికే పలు మిషన్లు కూడా, అంటే స్మార్ట్ సిటీస్ కానీ, ఉదాహరణకు స్మార్ట్ సిటీ కూడా కేంద్ర ప్రభుత్వము ఒక మిషన్ ని లాంచ్ చేసింది. 2015లో జూన్ 25న స్మార్ట్ సొల్యూషన్స్ అప్లికేషన్స్ ద్వారా ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపరచడము, అలాగే సురక్షితమైన సుస్థిరమైన వాతావరణ మౌలిక సదుపాయాలను కూడా అందజేస్తూ నగరాలని ప్రమోట్ చేయాలన్నది కూడా ఈ మిషన్ ప్రధాన ఉద్దేశము. అట్ ది సేమ్ టైం సామాజిక పరంగా కూడా ఈ మిషన్ ప్రధాన ఉద్దేశం ఏంటంటే సామాజిక పరంగా, ఆర్థిక పరంగా, సంస్థాగతంగా ఒక నగరాన్ని అభివృద్ధి చేస్తూ ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపరచాలని కూడా, ఆర్థిక అభివృద్ధికి సహాయపడాలని ఈ మిషన్ లక్ష్యంగా పెట్టుకుంది. అయితే మిషన్ కేంద్ర ప్రాయోజిత కార్యక్రమం ఈ స్కీమ్ ఫండింగ్ కింద దాదాపు 7,20,000 కోట్ల రూపాయలు కూడా రాష్ట్ర ప్రభుత్వాలతో కలిసి ఈ మిషన్ కూడా అమలు చేయాల్సిన బాధ్యతను కేంద్ర పట్టణాభివృద్ధి మంత్రిత్వ శాఖ కూడా చేపడుతోంది. ఈ మిషన్ లో తొలుత 100 నగరాలను భాగం చేశారు. ఈ నగరాలలో ప్రాజెక్టులను 2019 నుండి మొదటకు కూడా 2023 మధ్యలో పూర్తి చేయాలని గడువు పెట్టుకున్నాయి. మార్చి 2020 నాటికి దాదాపు 6,939 ప్రాజెక్టులలో 3,577 ప్రాజెక్టులు కూడా పూర్తయ్యాయి. సో స్మార్ట్ సిటీస్ ఇలా కేంద్ర ప్రభుత్వం పలు పథకాలు కూడా తీసుకొస్తూ మనం చూస్తున్నాము. మోడీ 3.0లో కూడా ప్రధానంగా ఎంఎస్పీలు, మినిమం సపోర్ట్ ప్రైస్ కూడా ఫార్మర్స్ కి, వివిధ పంటలకు కూడా
ఎంఎస్పీలు కూడా పెంచారు మద్దతు ధరని. అలాగే దేశంలో దాదాపు 31% మంది జనాభా అర్బన్ లో నగరాలలో నివసిస్తున్నారు. జీడిపిలో దాదాపు 63% వీరు నుంచే కూడా అందుతుంది. పట్టణ ప్రాంతాల్లో జనాభా 2030 నుంచి 40 నాటికి 40% పెరుగుతుంది అనేది కూడా ఇప్పటికే అంచనా వేస్తున్నారు. జీడిపికి కూడా 75% కూడా వస్తుంది అని కూడా ప్రస్తుతం ఒక ఫినాన్స్ ఎక్స్పర్ట్స్ కాంప్రహెన్సివ్ రిపోర్ట్స్ కూడా ఇచ్చారు. అయితే ఆర్థిక అభివృద్ధి కోసం ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపరిచేందుకు కూడా ప్రభుత్వం తీసుకొచ్చిన ఈ సరికొత్త స్మార్ట్ సిటీల మిషన్ కూడా ఇంకా ఇప్పటికీ కూడా అది పైలట్ ప్రాజెక్ట్ గా కూడా కేంద్ర ప్రభుత్వం చేపడుతోంది. ఇలా పలు విధాలుగా కూడా కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో ఇటు రైతులే కాకుండా సామాన్య ప్రజలకి అందుబాటులో ఉండే విధంగా కూడా పలు పథకాలు కూడా రూపొందించింది. ఈ రోజు అయితే ఖచ్చితంగా కేబినెట్ అనంతరం కూడా ఒక కీలక ప్రకటన ఉద్యోగాల కల్పన విషయంలో కూడా ఒక ప్రకటన చేయనున్నట్లు కూడా మనకు తెలుస్తోంది. బిందు. ఓకే రైట్, థ్యాంక్ యూ శ్రీచరణ్.